హాయ్ సలాం అలైకుం అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మా కపిల్ వచ్చి మా మేడంది బండి బ్యాటరీ మార్చుకుని రమ్మన్నాడు. 3 సంవత్సరాల కఫాలు ఉంది అన్నాడు. సర్లేని పోనా కైమాలో బీగాలు ఉన్నాయి తీసుకుని పోన్నాడు. తీసుకున్నా బీగాలు. తర్వాత ఫోన్ చేసిన ఏరా ఎప్పుడు అంటే లేదులే మళ్ళీ పోదు అన్నాడు. అంతలో ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయలుదేరిన ఫ్రెండ్ పిల్లోని పిలుచుకొని ఆడు మా కపిల్ కొడుకు మంచోడు పిలుచుకొని పోతాను. లొకేషన్కి అయితే చేరుకున్నాం. ఆడిపోయిన తర్వాత లోపలికి పోయి ఎంటర్ చూద్దామని ఎంటర్లో పోయినాం. పిల్లోని పంపించిన నువ్వు పోయి రాపోని మళ్ళీ నేను తర్వాత పోయినా ఫ్రెండ్. మళ్ళీ పోయిన తర్వాత ఆడొచ్చి ఈడ కాదు వేరే చోట అని మేము సెల్లింది లొకేషన్ ఇస్తాను లొకేషన్ ఇచ్చింది. మళ్ళీ వేరే చోటికి పోయినాం. ఆడిపోయి చూస్తే ఈడ కాదు లాస్ట్లో పోని మళ్ళీ చెప్పినాడు. మళ్ళీ వేరే చోటికి పోయినాం ఫ్రెండ్ బ్యాటరీ మార్చుకోవడానికి. ఆడిపోతే ఆడు కూడా పేపర్ చూసి ఈడ కాదు షరక్కి పోండి అన్నాడు కోవిడ్ సిటీ. తర్వాత పిల్లోడు మాట్లాడి సర్లే అని మళ్ళీ కోవిడ్ సిటీ షరక్కి వెళ్ళిపోయినాం బయలుదేరినాం ఫ్రెండ్. ఆడిపోతేనే లాస్ట్కి చేరుకున్నాం. అమ్మ జీవితం కోవిడ్లో పని అంటారు అదే ఎట్లా అవుతుంది ఫ్రెండ్. ఇక్కడ నుంచి ఎక్కడ అక్కడ నుంచి ఇక్కడ ఎక్కడి నుంచి అక్కడ తిరుగుతూ ఉండాలి అంతే మన పని. ఓపిక ఉండాలి ఫ్రెండ్. వచ్చేవాళ్ళు ఓపికతో రండి కోవిడ్కి. ఇట్లా ఉంటుంది జీవితం. సరే లాస్ట్లో మనం అయితే చేరుకున్నాం. ఇక్కడ బండి నెంబర్ రాసుకున్నాడు అది ఫ్రెండ్. ఆడిపో అన్నాడు లాస్ట్లో. ఆడికైతే పోయినాం. ఆడిపోతానే వాళ్ళు బిస్మిల్లా అని బ్యాటరీ ఎత్తేసినారు. ఎత్తేసి కొత్తది తగిలించినారు. అదే ఫ్రెండ్ ఆ కొత్త బ్యాటరీ తగిలించినారు. కొత్తది బ్యాటరీ స్టార్ట్ చేసిన కఫాలు ఉంది కాబట్టి మార్చేసినారు. లేకపోతే మార్చేవాళ్ళు కాదు. ఇంకా సార్లు మళ్ళీ అదంతా కంప్లీట్ చేసేసి ఫ్రెండ్ బయలుదేరినా. సరే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ ప్లీజ్.